మనం అయితే ఇప్పుడు బస్సులో ఉన్నాం, డాల్ఫిన్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. ఫుల్ ఎగ్జైటెడ్ నేనైతే. చూడండి చాలా బాగుంటది డాల్ఫిన్స్ అనేది. నేనైతే బీచ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి బస్సులోకి వెళ్ళి బీచ్కి తీసుకెళ్తారు. బీచ్ నుంచి కొద్దిగా 10 to 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ డాల్ఫిన్స్ అనేవి చూపిస్తారు. మీకైతే విజువల్స్ అయితే చాలా బాగుంటాయి, చూపిస్తాను. నేనైతే కొద్దిగా జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళు దగ్గరికి చూపిస్తే పర్లేదు, దూరంగా చూపిస్తే మనం ఏం చేయలేం కాబట్టి ట్రై చేస్తాను నేనైతే. ఓకేనా? నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. టికెట్ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. ఊరికి వచ్చి పూరి తినకపోతే బాగోదు. పూరి టేస్ట్ చూసి ఎలాగుందో మీకు కూడా చెప్తాను. ఓకేనా? పూరి టేస్ట్ చేద్దాం. పూరి తినకపోతే బాగోదు. మనకి ఇక్కడే ఫుడ్ అవాయిడ్ చేశారు. ఇక్కడైతే మనకి లైఫ్ జాకెట్స్ అని ఇచ్చి జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడైతే జనాలు మొత్తం కుమ్ముకూడారు కదా, ఇక్కడే మొత్తం నీట్గా ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళాలి. బర్డ్స్ అనేవి ఫుడ్ కోసం చాలా కొట్టించుకుంటున్నాయి. ఇక్కడ బర్డ్స్ అనేవి చాలా నీట్గా కనబడుతున్నాయి. ఇక్కడ బర్డ్స్ మనం ఫుడ్ వేస్తే నీట్గా వచ్చి క్యాప్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇక్కడైతే రెడ్ క్రాప్ అయితే చూసాను, చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఈ షెల్ నుంచే మనకి ముత్యాలు అనేవి తీశారు, రకరకాల ముత్యాలన్నీ తీశారు. నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ అన్ని ముత్యాల్లో బెస్ట్ ముత్యం ఇదే కనబడ్డది. నాకు బాగా హ్యాపీ అనిపించింది. మీరు వెళ్ళి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? సరే గాయస్, ఏమనుకోవద్దు, డాల్ఫిన్లు అయితే చూపించలేదు. నేనైతే అక్కడ గొడవ కూడా జరిగింది, డాల్ఫిన్లు ఎందుకు చూపించలేదని. మా ముందు వచ్చిన వాళ్ళు, మా వెనకతలు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. డాల్ఫిన్లు అయితే చూపించలేదు, వేరేవి అయితే చూపించారు. మీకు ఆ విజువల్స్ అయితే కనబడతాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? మిగతావి కూడా చూపిస్తాను, వేరేవి కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.